కలిగింది, అంత భక్తి కలిగిందంటే రామాయణంలో సుందరకాండ కావచ్చు, ఎన్నో చాలా మంచి మంచి ఘట్టాలు ఉన్నాయి. ఎప్పుడైతే ధర్మాన్ని కాపాడేదానికి నారాయణుడు నరుడు రూపంలో వచ్చి ఆయన శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో సీతమ్మని ఎత్తుకపోయినప్పుడు ఆ రావణాసురుని వధించిన తర్వాత ఆంజనేయ స్వామి అందరూ కూడా అయోధ్యకు వచ్చారు. పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు రాముడు గారు ప్రేమతో అమ్మవారికి ముత్యాల హారం ఇస్తారు. ముత్యాల హారం ఇస్తే అమ్మ ఏమనుకుంటుందంటే నాకెందుకు ముత్యాల హారం, నాకు ఎన్నో హారాలు ఆయన రాముడు గారు ఉన్నారు కదా, ఈ హారాన్ని ఎవరికి ఇవ్వాలని చూసుకుంటే ఆంజనేయ స్వామి పైన నిలబెట్టింది. అప్పుడు రాముడు గారిని చూస్తే ఎవరో సీతమ్మ అనుకుంటున్నారే సైన్ వేసాడు, సరే ఇష్టం నీకు మనసులో కూడా వాళ్ళు ఇచ్చేయండి. అప్పుడు సీతమ్మ ముత్యాల హారం ఆంజనేయ స్వామికి ఇస్తారు. ఆంజనేయ స్వామి ముత్యాల హారం తీసుకొని ఒక ముత్యాన్ని చెవులో పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఏమైనా రామనామం కనపడుతుందా, ఏముంటుంది ఇంట్లో పాల్గొట్టేది, ఆ ముత్యంలో రాముడు లేడు, అన్ని అట్లే అన్ని మొత్తం ముత్యాలని పాల్గొట్టేస్తాడు. సభలో వాళ్ళందరూ ఏమో ఆంజనేయ స్వామికి పుచ్చుకొని అన్ని పాల్గొట్టేస్తాడు. ఇంకా గురువైన ముత్యాల హారాన్ని సీతమ్మ వారు సాక్షాత్ ఆంజనేయ స్వామి వస్తుంటే ఆంజనేయ స్వామి అంటాడు, నా రాముడు లేని ఆ ముత్యం ఎంత విలువైన నాకు ఎందుకు, నాకు అవసరం లేదు అని చెప్పంటే సభలో కొంత ఏం చేసినట్టు అయితే నీలో రాముడు ఉన్నాడా అని అడుగుతానే అప్పుడు ఆంజనేయ స్వామి తన యదను చేర్చి సీతమ్మను రాముడు గారిని ఒక చూపిస్తాడు. అంటే మనలో ఉండే ఆత్మ ఆ పరబ్రహ్మ స్వరూపమే రాముడే, అదే ఆత్మ, అదే మన శుద్ధి పొందాలనేది. అటువంటి ఆంజనేయ స్వామిని చూసి మనం అందరం కూడా రామభక్తిగా మనం ప్రావశ్యం చెందితే మనం తరిపకుండా ఎందరో మహాత్ములు. తులసిదాసు మీకు ఒక విలువైన విషయం ఏంటంటే మీరు ఎవరైనా మొట్టిమిట్టలు పోతే మొట్టిమిట్ట ముందు పక్క మాలలోకన అని మంటపం ఉంటుంది. మాలలోకన ప్రతిరోజు 6 పోయి సాయంత్రం 6 వరకు పనిచేసి స్నానం చేసిన తర్వాత సాయంత్రం రాముడు వారికి జోలపాట పడాలని చెప్పి ప్రతిరోజు పోయేది ఆయన. అలాంటి మాలలోకనకి రాముడు వారు ప్రత్యక్షమైంది. ఎలా అంటే పూజ చేస్తా ఉండే సమయంలో కొద్దిగా సమయం అయిపోయిందని చెప్పి పూజారులు పొమ్మంటే మాలలోకన పోసిన తర్వాత పడితే రక్తం వస్తా ఉంటే కూడా పట్టించుకోకుండా మళ్ళా మెలకు వచ్చినా కూడా రాముడు గారి పాట పాడుతూ జోలపాట పాడుతూ ఉంటే ఆ మూల విరాట్లు మాలలోకన దిక్కు మలుకొని పూజారులు పోయిన తర్వాత అశరీర వారితో చెప్పారు, మీరు మాలలోకనని భుజాలపై ఎక్కించుకొని ఆ రాముడు నా చుట్టూ 3 చుట్టూ తిప్పితే మేము ఎలా స్థితికి వస్తామని చెప్పి అందుకోసం మాలలోకన మంటపం అనేది ఆ గుడి ముందర పెట్టారు. ఇవన్నీ మనం చూడడం కాదు, అసలు